రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చొప్పదండి కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఒక పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా రైతులు ధర్నా చేశారు. ఇక వివిధ పార్టీ నాయకులు అందులో కలిసిపోయారు. దానికి సంబంధించి ఒకసారి ఈ రైతులు అసలు ఈ వడ్ల కొనుగోలు కేంద్రం ఏంది, ఈ వడ్ల కొనుగోలు ఏంది, దీని కథ ఏంది, దీని లెక్క ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పార్టీలకు అతీతంగా ఇప్పుడు రాజకీయ పార్టీ ఏ పార్టీ అయినా కానీ ఈ మిల్లర్లను కంట్రోల్ చేయలేకపోతున్నారు. రైతులు ఒక్కసారి గమనించుకోవాలి. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కూడా 5 కిలోలు కట్ చేసిర్రు. అప్పుడు కూడా మంత్రి గంగుల కమలాకర్ గారు కూడా పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చారు. మిల్లర్ను సీజ్ చేస్తాం, మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని పెద్ద పెద్ద డైలాగ్ పేపర్ స్టేట్మెంట్లు గతంలో కూడా వచ్చినాయి, మనం చూసినాం. గతంలో కూడా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు వచ్చినాయి, మనం చూసినాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మిల్లర్లను కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇక్కడ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అని, ఇలా కాంగ్రెస్ కావచ్చు, రేపు ఇంకో పార్టీ కావచ్చు, ఇది సరే ఇంకో పార్టీ సంగతి తర్వాత మాట్లాడదాం. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి మీరు మిల్లర్లను? అసలు ప్రభుత్వం చెప్తున్న లెక్క ఏంది, కథ ఏంది అనేది ఒకసారి ఈరోజు పూడూరులో జరిగిన ఒక్క వీడియో చూద్దాం. ఒకటే వీడియో, మనకు పెద్దగా అవసరం లేదు, ఒక వీడియో చూద్దాం. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా రైతులు రోడ్డు ఎక్కితే ఏ ప్రభుత్వానికైనా వ్యతిరేకతనే, అది ఆ అధికారంలో ఉన్న పార్టీకే వ్యతిరేకత. దాన్ని సరే ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇంకో పార్టీ క్యాచ్ చేసుకోవాలని చూస్తుంది. దానికి అసలు మరి అందులో లోపం ఎక్కడ ఉన్నది, ఎట్లా జరుగుతుందన్న ఏ నాయకుడు కూడా చెప్పరు. ఎందుకంటే వాళ్ళు మరి ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హయాంలో జరగలేదంటే వాళ్ళ హయాంలో 5 కిలోలు కట్ అయ్యాయి, క్వింటల్కి 5 నుంచి 5 కిలోలు కట్ అయినాయి. అసలు ట్రక్ షీట్లలో కూడా ఘోరంగా మోసం జరిగింది. ఇక గతంలో కూడా ఎవరు ఇప్పుడు మనం కొన్ని వీడియోలు చూసినాం. 20-30 సంవత్సరాల నుంచి ఉన్న చైర్మన్లు కూడా గతంలో కూడా దోపిడీ జరిగిందని చెప్పిన వీడియోలు కూడా ఉన్నాయి. మనం పేనసరే చూసినాం అది వీడియోలు. ఈ వడ్ల అంశాన్ని ఇంత తెరపైకి తీసుకొచ్చింది ఎవరు? మనం తిరిగి గ్రామాన తిరిగి మనం చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఈ ఐకేపీ సెంటర్లని తిరిగి గిట్ట జరుగుతుంది. అసలు తీసుకోవాల్సింది గింత అయితే గింత తీసుకుంటారు, అసలు ఏ కారణం చేత తీసుకుంటారు అని క్లియర్గా వివరించినాం. దాన్ని వివరించిన తర్వాత పెద్ద రచ్చ అయింది. దాని కథ అంతా గిట్లా అయిపోయింది. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఒకటి ఉన్నది, ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు చెప్పాల్సిన విషయం ఇంకోటి ఉన్నది. ముఖ్యంగా ఈ మిల్లర్లు ఎందుకు బెండ్ అవుతలేరు? మరి మిల్లర్లు ఎందుకు బెండ్ అవుతలేరు? విచ్చలవిడిగా మనం చూసినాము. అంతకుముందు వర్షాకాలంలో మనం చూసినాం, డైరెక్ట్ మిల్లర్ల దగ్గరికి పోతే రైతులు పట్టుకుని మిల్లర్ల దగ్గర. మా దగ్గర ఏం లేదు, ఐకేపీ సెంటర్లలో. ఐకేపీ సెంటర్లలో ఏముంటుంది? ఐకేపీ సెంటర్లలో జోకి ఇచ్చి వాళ్ళకు పంపించడం వాళ్ళ బాధ్యత. ఎక్కడ కట్ అవుతుందంటే ఎవరు చెప్పడు. మరి దొంగ ఇవ్వాలంటే మేము కాదంటే మిల్లర్లు కాదంటారు, ఐకేపీ సెంటర్లలో కాదంటారు. ఇటు ఆ ఐకేపీ సెంటర్లో ఇది పిఎస్సీ చైర్మన్లను అడిగితే వాకి సంబంధం లేదంటారు. మరి గ్యామ్లింగ్ అయితే జరుగుతుంది. మొత్తానికి అయితే ఎవరు నష్టపోతున్నారంటే రైతులే నష్టపోతున్నారు. రైతులు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఈ ఒక్క వీడియో చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, ఎమ్మెల్యే రావాలి, వాస్తవం. ఏదైనా కానీ ఎమ్మెల్యే మీదకి వస్తుంది. 100% ఎమ్మెల్యే తప్పిదాలు ఉంటాయి. ఎందుకంటే అధికార పార్టీ ఉంటే ఎంతమంది ఆ శాఖకు అధికారులు ఉన్నా కానీ గౌరవ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే బాస్ అవుతాడు. మనం చెప్తున్నాం ఆ గత నుంచి. ఏది జరిగినా కానీ దానికి బాధ్యత వహించాల్సింది కాన్స్టిట్యున్సీకి ఒక బాస్ ఉంటాడు. అతనే ఎమ్మెల్యే భరించాలి, ఎమ్మెల్యే మాట్లాడాలి. అధికారులు మొత్తం చెప్పు చేతుల్లో, అంటే ఒక అధికారులు ఆయన చేతుల కిందనే పనిచేస్తారు. ఏ అధికారైనా కానీ కాన్స్టిట్యున్సీలో ఏ అధికారికైనా బాస్ ఎవరంటే ఎమ్మెల్యేనే అంటారు. ఎమ్మెల్యేనే బాసు. ఇది 100% ఒప్పుకోవాల్సింది. ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం 100% మీకే ఉన్నది. అది ఏ విధంగా చెప్పుకుంటారు? ప్రెస్ మీట్ పెడతారా, లేకపోతే మిల్లర్లకు హెచ్చరిక జారీ చేస్తారా? మీరు గతంలో చెప్పినట్టుగా మిల్లర్లను సీజ్ చేస్తామని చెప్తారా? అదంతా మీ ఇష్టం. ఏ రకంగా చెప్పుకున్నా కంపల్సరీ 100% సమాధానం చెప్పుకోవాల్సింది గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారే సమాధానం చెప్పుకోవాలి. ఒక్కసారి మనం మాట్లాడుకుందాం మిత్రులారా. అసలు ఈ గ్యామ్లింగ్ అంతా ఎక్కడ జరుగుతుంది, దీనికి సంబంధించిన విషయం ఏంటనేది ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఏ చైర్మన్ అయినా ఉన్నా, ఏ పార్టీ అయినా కానీ, పార్టీలు ఏముంది, పార్టీలు మనం చూస్తున్నాం కదా. గతంలో బీఆర్ఎస్ ఉన్న వాళ్ళు ఇళ్ళ బొరుతా ఉన్నారు, మళ్ళీ వీళ్ళే చైర్మన్ పదవులకు పోటీ పడుతూ ఉన్నారు. పాలకులు మారినప్పుడు పార్టీలు మారినంత మాత్రాన పాలకులు మారినప్పుడు నాయకత్వం మారినప్పుడు, నాయకులు మారినప్పుడు పరిపాలన ఎక్కడ చేంజ్ అవుతుంది? అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అసలు గవర్నమెంట్ చెప్తున్నది ఏంది, ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే 40 కిలోలు వడ్లు, 40 కిలోలు వడ్లు. సంచి బరువు ఎంత? సంచి బరువు 40 కిలోలు వడ్లు అయితే సంచి బరువు 600 కిలోలు. సారీ, రైట్.
వడ్లు ఎన్ని జోకాలే? వడ్లు 40 కిలోలు. సంచి బరువు ఎంత అంటే బస్తా బరువు, సంచి బరువు 600 గ్రాములు. రైట్. ఇప్పుడు ఇక్కడ ఎంత అవుతుంది? 40 కిలోల 600 గ్రాములు. 40 కిలోల 600 గ్రాములు. రైట్. ఇక్కడ ఎంత వడ్లు ఎన్ని జోకాలి? వడ్లు ఎన్ని తీసుకోవాలి? వాస్తవానికి ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం వడ్లు 40 కిలోలు తీసుకోవాలి. 40 కిలోలు. సంచి ఎంత? బస్తా ఎంత? బస్తా ఎంత ఉంటుంది? బస్తా 600 గ్రాములు. 600 గ్రాములు. మొత్తం ఎంత? 40 కిలోల 600 గ్రాములు. అంతేనా? 40 కిలోల 600 గ్రాములు. ఇది ఎట్లా తీసుకోవాలి? ఇగో ఇక్కడనే పెద్ద మిస్టేక్ జరుగుతున్నది. 40 కిలోల 600 అని చెప్తున్నారు కదా. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మిల్లర్లు చెప్పే రూల్స్ ప్రకారం ఎట్లుంటాయంటే, సరే ప్రభుత్వ గైడ్లైన్స్ మిల్లర్లు చెప్పే లెక్క ప్రకారం అంటే ఈ 40 కిలోల 600 అనేది ఎప్పుడు తీసుకోవాలి? 40 కిలోల 600 తాలు లేనప్పుడు, తప్ప అనేది లేనప్పుడు, పట్టించినప్పుడు, అంటే క్లీన్గా ఉండాలి. పాడి అనేది క్లీన్గా ఉండాలి. క్లీన్గా ఉన్నప్పుడు, వడ్లు క్లీన్గా ఉన్నప్పుడు మాత్రమే. ఇది వడ్లు క్లీన్గా ఉన్నప్పుడు మాత్రమే. మీరు గతంలో ఒక్కసారి చూసుకోండి, వడ్లు క్లీన్ లేవని మిషన్ని తెప్పించి మిషన్లతో పట్టించి మరి 40 కిలోల 600 తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఈ పట్టలేక ఏం చేశారంటే రైతులు ఏం చేశారు, ఇక్కడ పట్టుడు మాతోని కాదు 40 కిలోల 600 తీసుకున్నాడు కాదు, ఇంకో కిలో ఎక్కువ తీసుకోరు, 41 కిలో తీసుకోరు, ఇంకో అర్ధ కిలో ఎక్కువ తీసుకోరు. అటుని 41కి తెచ్చారు, 41 కిలో తీసుకున్నారు. 41 కిలో పోయింది. మన వర్షాకాలంలో ఏం చేశారు? 42 కిలోలు. ఇదే సదును చూసి 42 కిలోలు తీసుకున్నారు. 42 కిలోలు. ఇదే సదును చూసి 42 కిలోలు తీసుకొచ్చారు. ఈ 42 కిలోలు కాస్త ఇప్పుడు ఏమైంది? మిల్లర్లతో చర్చలు జరిపినాక బి గ్రేడ్ వడ్లే కొంటాం మేము. బి గ్రేడ్, ఏ గ్రేడ్ కాదు. 20 రూపాయలు తక్కువ బి గ్రేడ్ వడ్లే కొంటాం. ఏ గ్రేడ్ వడ్లు అయితే 20 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు ఇంత 10% తేమ శాతం వచ్చినా కానీ, 10% తేమ శాతం వచ్చినా కానీ రైతులు ఎంతన్నా నష్టపోని, కానీ మేము బి గ్రేడ్ వడ్లే కొంటామని తెగేసి చెప్పండి మిల్లర్లు. ఎందుకు చెప్పారంటే, ఇప్పుడు అసలు ఇలా ఉన్న తప్పే కాంగ్రెస్ పార్టీది. నువ్వు వరి కోసినాక ఎన్ని రోజులకు పెట్టాలి? నువ్వు వరి కోసేటప్పుడు ఎండాకాలము, ఎర్రటెండలు, ఇప్పుడు ఏది మే 30 దాకా బయటకు వెళ్ళొద్దు, ఎర్రటెండలు కొడతాయని వాతావరణ శాఖ హెచ్చరించినప్పుడు నువ్వు ఎప్పుడు పెట్టాలి? మీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు పెట్టాలి? ఇప్పుడు వరి కోసినాక లేకపోతే 10 రోజులకు స్టార్ట్ చేయాలి. వీళ్ళు నెల అయినా కానీ నెల అయినా వరి కోసి నెల అవుతుంది. ఇప్పుడు అన్ని పాడం మీద ఉన్నాయి. ఒక్కొక్కరు కుప్పలు ఆడ నేర్పుకొని మ్యాచర్ వచ్చి మొత్తం పొల్లు ఎండిపోయి అక్కడ కుప్పలు వేసి పరదలు వేసుకున్నారు. వీళ్ళు నెల అయినా మెల్లంగా స్టార్ట్ చేస్తున్నారు. మెల్లంగా క్రికెట్ పాములు పోయినట్టు మనం వీడియో చేసిన తర్వాత కొన్ని రోజులు అసలు అవ్వాలేని అనాథల లెక్క వడ్ల కుప్పలు ఉన్నాయన్నట్టు మనం ఒక వీడియో చేసినాం. దాన్ని అనసుగా తీసుకున్న రాజకీయ పార్టీలనే రాజకీయం చేస్తారు. వీళ్ళు ప్రతిపక్షమైన రాజకీయం చేస్తుండే, అధికార పార్టీని రాజకీయం చేస్తుండే. అధికార పార్టీలు ఈ బలమంతా ఉపయోగించి ప్రతిపక్షం మీద చేస్తూ ఉంటారు, దాన్ని జులుం చూపెడతా ఉంటారు. అధికార పార్టీ ప్రతిపక్షం ఉన్న వాళ్ళు ఈ లూప్ హోల్స్ ఏవైతే ఉంటాయో ఈ రైతులను అడ్డం పెట్టుకొని కానీ లేకపోతే వీళ్ళని పెట్టుకొని కానీ రాజకీయం చేయాలని చూస్తారు. ఇక్కడ మిస్టేక్ ఎక్కడైంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కొనాలి? 10 రోజుల కింద, ఏది 10 రోజుల తర్వాతనే స్టార్ట్ చేయాల్సిన వడ్లు నెల రోజులైందే. నెల రోజులైతే కోసి కరెక్ట్ నెల రోజులకు ఇప్పుడు స్టార్ట్ చేసి మిల్లు ఇనమంటే ఎందుకు ఇట్టాడు? వాళ్ళు వట్టెప్పుడే ఏం లేదు. నువ్వు మిల్లు ఇప్పుడు ఎప్పుడైనా చూడరు ఒకసారి ఒకటి గమనించుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏమో మంచిగా చక్కదన పరిపాలన చేసిందనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందనో నేను చెప్పట్లేదు. ఈ రెండే పార్టీలు మిల్లర్ల మెడల మంచడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలమైపోయినాయి. వీళ్ళు కొబ్బరికాయలు కొట్టినాక 10 రోజుల దాకా మిల్లులు అలర్ట్ కావాలని చెప్తారు. ఎందుకు అలర్ట్ కావా మిల్లులు? నువ్వు ఫస్టే మాట్లాడుకున్నాక మిల్లులు ఎందుకు అలర్ట్ కావు? ఈ ట్రక్ షీట్ ఆటో జనరేటర్ అన్నీ పెట్టిరు. అది ఏమైంది? మిల్లర్లు ఇల్లేదు, ప్రభుత్వానికి మిల్లర్లు ఇంటలేరు. ఎందుకు ఇంటలేరు అంటే అసలు ఒక విధంగా చెప్పాలంటే ఈ పార్టీలకు పెత్తందారులు వీళ్ళే. ఈ పార్టీలకు పెట్టుబడిదారులు అన్నట్టుగా మిల్లర్లు పెట్టుబడిదారులు. అది కాదని చెప్పని ఈ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ఇది కాదని చెప్పి ఎందుకు ఇన్నారు మిల్లర్లు? ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి నేనే ధర్నా చేస్తా అంటే దానికి అర్థం ఏముంది చెప్పురి? ఇప్పుడు ఈ విషయం తీసుకుందాం. 43 కిలోలు తీసుకుంటారు. 43 కిలోలు ఏ రకంగా తీసుకుంటారు? ఇప్పుడు 43 కిలోలు అంటే
తీసుకోవాల్సింది ఎంత తాలు తప్ప లేకుండా. ఇలా నేను రైతులకు కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు మిషన్లు కోసేటప్పుడు వడ్లు కోస్తారు, హార్వెస్టర్లు వస్తాయి. హార్వెస్టర్లు వచ్చినప్పుడు కూడా 1-2 సార్లు జాగ్రత్తగా చెప్పండి ఆ డ్రైవర్లకు కానీ ఓనర్లకు కానీ. డైరెక్ట్ చెప్పండి, మాకు అక్కడ వడ్లు కట్ అవుతున్నాయి, తాలు తప్ప ఎక్కువ వస్తే వడ్లు కట్ అవుతున్నాయి, మిషన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత వడ్లు క్లీన్గా రావాలి, తాలు లేకుండా రావాలి, అందులో కూడా కొంచెం సెట్టింగ్స్ ఉంటాయి, తాళ్ళు లేకుండా రావాలి అని చెప్పి మరి జాగ్రత్తలు తీసుకోండి. అక్కడి నుంచి మీరు ఎప్పుడు వరి కోసే అప్పటి జాగ్రత్తలు తీసుకుంటే మీకు ఈ తిప్పలు ఉండదు. ఇప్పుడు వడ్లు మంచిగా క్లీన్గా వచ్చినది అదే 43 కిలోలు, క్లీన్గా రానివని అదే 43 కిలోలు. ఎవరు నష్టపోతున్నారు? రైతులే కదా నష్టపోయేది. మరి ఎందుకు కంట్రోల్ చేస్తున్నారంటే ఏ ప్రభుత్వంతో కాదు, నేను చెప్తున్నా కదా, ఇప్పుడున్న బీఆర్ఎస్తో కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్తో కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్తో కాదు, గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో కూడా ఈ మిల్లర్లను కంట్రోల్ చేసి కాదు. దమ్ముంటే చెప్పాను, గౌరవ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారిని చెప్పాను, నేను 100% నేను తాళు తప్ప లేకుండా కట్ చేయకుండా, నేను అసలు కుర్తలే లేకుండా నేను వడ్లు నా పార్టీ అధికారంలోకి వస్తే నిజంగా తీసుకుంటామని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, ఇయ్యలేడు. ఇచ్చినది కాని పని. ఇప్పుడున్న ఎమ్మెల్యే స్టేట్మెంట్ ఇచ్చింది. మరి మేము ఏది అమాలి పనులు లేకుండా, మేము అమాలి ఖర్చు లేకుండా, తాళు తప్ప పేరు మేము కటింగ్ లేకుండా రూపాయి లేకుండా తీసుకుంటామని చెప్తారు. ఎందుకు అయితే లేదు? మరి అది కాదు, అది ఓపెన్ సీక్రెట్, అది కాదు. ఎవరు ఉన్నా కానీ రైతుల మీదనే బతుకుతారు. ఇది 100% వాస్తవం. మిల్లర్లను కంట్రోల్ చేసుడు ఏ ప్రభుత్వంతో కాదు. నేను ఒకటే చెప్తున్నా, నేను రైతులు నష్టపోవాలని చెప్పడం లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, మనం 40 కిలోల 600 వేయాలి. ఎప్పుడు ఇవ్వాలి? వడ్లు క్లీన్గా ఉన్నప్పుడు ఇవ్వాలి. మనం కిలో పోని అని 40 కిలోలు కాస్త 41 కిలో అయింది. ఇక్కడ 41 కిలో తీసుకొని మేము ఇస్తామని చెప్పారు. ఆ 41 కిలో కాస్త 42 కిలోలు అయింది. ఆ 42 కిలోలు కాస్త 43 అయింది. ఎవరు బాధ్యుడు అసలు దీన్ని కంట్రోల్ చేసే సిస్టమ్ ఏది? మరి మిల్లర్లను కంట్రోల్ చేసే సిస్టమ్ ఏది? రైతులను బాగుపరిచే సిస్టమ్ ఏది? ఒక పద్ధతి పాడు ఉండదు దీనికి. దోసుకున్నాను తన మిల్లర్లను కంట్రోల్ చేస్తలేము. అసలు ఏ పార్టీ కూడా కంట్రోల్ చేస్తలేవు. ఎందుకు కంట్రోల్ చేస్తలేమంటే వాళ్ళ చేతుల్లో వీళ్ళు ఉంటారు. వాస్తవం చెప్పాలంటే మిల్లర్ల చేతుల్లో వీళ్ళు ఉంటారు. మిల్లర్లతో విఫలం అయిపోయినాయి. వీళ్ళు చెప్పిన డిమాండ్స్ వాళ్ళు ఒప్పుకోలే, మేము నష్టపోతామంటే కలాస్. ఇప్పుడు స్టేట్మెంట్ ఏ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినా లాభం లేదు. ఫస్ట్ కొనుడు అనేది ముందుగా స్టార్ట్ చేసిన తర్వాత మిల్లర్ల పైన ఒత్తిడి ఉండదు. మిల్లర్ల పైన అప్పుడు తేలిక అంటే కొన్ని వచ్చినట్టు పోయే కొద్ది పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు అన్ని ఒక్కసారి వచ్చి మీద పడ్డాక ఇప్పుడు ఎక్కడ కూడా కనీసం ఒక 10% అంటే 10% కాదు, అసలు ఒక 5% కూడా కాలే. ఎక్కడెక్కడో ఉన్నాయి వడ్లు చొప్పదండి కాన్స్టిట్యున్సీలో. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లున్నో తెలియదు కానీ చొప్పదండి కాన్స్టిట్యున్సీ ఎట్లున్నాయి. ఈ తప్పు మాత్రం 100% మేడిపల్లి సత్యం గారి. లేట్గా ఐకేపీ కేంద్రాలు స్టార్ట్ చేసి, ఎంత లేట్గా అంటే నిర్లక్ష్యంగా. మాకేం సంబంధం, మేము అసలు కొంట రాకుండా స్టేట్మెంట్ అని ఇవ్వమని చెప్పిన నేను. వడ్లు కొంట రాకుండా స్టేట్మెంట్ అని ఇలా పరిస్థితి ఏంది? ఎండలు కొట్టి సస్తా ఉన్నాయి, ఎండలు ఘోరం కొడుతూ ఉన్నాయి, మరి ఇలా పరిస్థితి ఏంది అని చెప్పిన నేను. దానికి కనీసం శ్రద్ధను ఒక స్టేట్మెంట్ ఇచ్చిరా? ఎప్పుడు ఇచ్చిర్రు స్టేట్మెంటు? అంత అయిపోయి అసలు ఇప్పుడు కొడితే 10% వస్తుంది తేమ. 10% వచ్చినాక రైతు అంటోడు ఉంటాడు ఎక్కడైనా? రైతు అంటోడు బతుకు ఇటు ఊత కొట్టుకపోతే వడ్లు ఈ ఎండాకాలం కొద్దిగా కొడుతుందా ఎండ? వడ్లు అసలు నాకు తెలిసి ఏది చైర్మన్ ఎండుతున్నాయి కావచ్చు, ఆ రకంగా ఎండుతున్నాయి. ఇది కథ. ఇగో జరిగిందంతా ఇది. నేను ఒకటే చెప్తున్నా, దీనికి ఒక సిస్టమ్ తీసుకురావాలి. రైతులకు కూడా రైతులు మీరు వీలైనంత వరకు తాళు రాకుండా చూసుకోవాలి. ఇది మన ఫస్ట్ బాధ్యత. తాళు వచ్చిన తర్వాత ఈ తాళు వచ్చిన వాళ్ళది అననే 43 కిలోలు పోతాయి. ఇప్పుడు తాళు రాని వాళ్ళది 43 కిలోలు పోతుంది. ఎవరు నష్టపోతారు? నువ్వు అడిగే హక్కు లేకుండా పోతుంది మనకు. ఫస్ట్ మిల్లర్ దోపిడీకి హద్దు లేకుండా పోతుంది, మనకు అడిగే హక్కు లేకుండా పోతుంది. దీన్ని కంట్రోల్ చేసే లెవెల్ మరి ఇది మిత్రులారా, ఇది జరుగుతూ ఉన్నది. 43 కిలోలు అంటే చాలా దారుణం. కేవలం 43 కిలోలు ఎందుకు తీసుకుంటారంటే 40 కిలోలు 600 తీసుకునేదని 43 కిలోలు ఎందుకు తీసుకున్నారంటే కేవలం తాలు తప్ప పట్టలేదు, ప్యాడీ క్లీన్గా లేదు, మొత్తానికి క్లీన్గా లేదు. క్లీన్ చేసి ఇస్తే 40 కిలోలు 600 ముక్కు పిండి తీసుకోవాలని చెప్పిన గల్లా పట్టుకుని ఎందుకు తీసుకోరా భయ్ అని అడిగే దమ్ము మనకు ఉంటుంది. ఇప్పుడు తాళు వచ్చిన దానిలోనే పోతుంది, తాళు రాని దానిలో పోతుంది. ఈ పరిస్థితి ఏంది? ఇది జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వాలు మిల్లర్ల మెడలు వంచడంలో అప్పుడు ఉన్న బీఆర్ఎస్ పార్టీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కానీ అట్రా ఫెయిల్ అయిపోయినాయి. విషయం ఏంటంటే రైతులు ఎప్పుడైతే వరి కోస్తున్నారో మ్యాచర్ వస్తుంది, ఇంకొక 2 రోజులు అయితే మ్యాచర్ వస్తుంది అనగా మనం ఎప్పుడు కానీ వర్షాకాలం అంటే కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు ఎండలు బాగా కొట్టాయి కాబట్టి. ఈ ఎండాకాలం పూట నెల అయినా కానీ నువ్వు ఐకేపీ కేంద్రం స్టార్ట్ చేయక కొనుగోలు స్టార్ట్ చేయకపోతే ఏం చేయాలి? రైతు అంటాడు ఎక్కడ బతుకుతాడు? 10% మ్యాచర్ వచ్చినాక వడ్లు ఉంటాయా? ఇది జరుగుతూ ఉన్నది. నాయకుల నిర్లక్ష్యం కూడా దీనికి కారణమవుతూ ఉన్నది. దీని నాయకుల నిర్లక్ష్యం మిల్లర్ల దోపిడీని కంట్రోల్ చేయలేకపోతున్నారు. రైతులు కూడా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. దయచేసి ఇలా మిల్లర్లు దోపిడీ దిగబడ్డా కానీ నష్టపోయేది రైతే. రాజకీయ నాయకుడు ఏది
నిర్లక్ష్యం వహించిన నష్టపోయేది రైతే. ఎటు తిరిగి రైతే నష్టపోతున్నాడు. అందుకని రైతును కాపాడాల్సిన అవసరం ఉన్నది. 100% డైలాగులు చెప్పుకున్నాడు కాదు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఓపెన్ స్టేట్మెంట్. ఇప్పుడు గౌరవ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారిని చెప్తా ఉన్నా, రవిశంకర్ గారికి ఒకటి చెప్తా ఉన్నా, మా ప్రభుత్వం వస్తే, రేపు మా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే ఓపెన్గా చెప్తా ఉన్నా, నేను కటింగ్ లేకుండా వడ్లు కొనే దమ్ము ధైర్యం మా పార్టీకి ఉందని ఒక ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఇచ్చినది కాని పని. ఎందుకంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం కదా, గతంలో మేడిపల్లి సత్యం గారు కూడా ఒకటి స్టేట్మెంట్ ఇచ్చిరు, మేము ఎలాంటి కటింగ్ లేకుండా అర్థి అమలు లేకుండా తీసుకుంటామని చెప్పి. అవుతుందా? కాదు. అసలు ఈ ప్రభుత్వాలకే లేదు. మిల్లర్ల మెడలు వంచడం ప్రభుత్వంతో అయితే లేదు. ఇది ఓపెన్ సీక్రెట్. ఇది వాళ్ళు చెప్పినట్టే వీళ్ళు వినాలే. వీళ్ళేదో ఓపెన్ పేపర్ కటింగ్ల కోసం ఇస్తారు తప్పితే అంత పెద్దగా ఏముండదు ఆడ. వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అదే, రైతులకు తెలియని విషయం. మధ్యలో నలిగిపోయే లెవెలంటే రైతులు నలిగిపోతున్నారు. ఇది జరుగుతూ ఉన్నది. మిల్లర్ల దోపిడీకి కారణం ఇదే, రైతులు నష్టపోవడానికి కారణం ఇదే. ఈ రాజకీయ నాయకుడు ప్రతిపక్షానికి అలసి ఇదే, అధికార పార్టీకి వీక్ ఇదే. ఇది జరుగుతూ ఉన్న మిత్రులారా, దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. రైతులు నష్టపోతూ ఉన్నారు. ఎటు తిరిగి రైతులు నష్టపోతూ ఉన్నారు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయండి. వర్షాకాలం నుంచి అయినా కానీ దానికి ఒక పద్ధతి, దానికి ఒక లిమిటు. గింత జోకాలి, గింత తీసుకోవాలి. నిజంగా మరి తాళ ఎక్కువ వచ్చిందని గుర్తించే ప్రయత్నం చేయాలి. నువ్వు తాళ వచ్చిందని గదే అన్న తీసుకుంటే, తాళ రాందని గట్లనే తీసుకుంటే దాని ప్రాబ్లం ఎవరు, నష్టపోయేది ఎవరు, అదొక్కసారి అర్థం చేసుకోవాలి మిత్రులారా. దయచేసి వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తారని అనుకుంటున్నా. లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.